సర్ అనేది పారదర్శకంగా జరిగే చట్టబద్ధమైన ప్రక్రియ అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. దీన్ని రాజకీయాలకు వాడుకోవద్దన్నారు. ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని, పార్టీలకు దీంతో సంబంధం లేదని తేల్చి చెప్పారు. ఎన్నికల సంఘం ఎవరి కనుసన్నల్లో పనిచేయదని, ఇది పూర్తిగా స్వతంత్రంగా పనిచేసే సంస్థ అని అన్నారు. ఇక ఎన్నికల సంఘంపై కాంగ్రెస్ నాయకులు బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని కిషన్ రెడ్డి విమర్శించారు. రాజకీయం చేసేటువంటి ప్రయత్నం చేస్తాం. కొత్త ఓటర్ల నమోదు, చనిపోయిన వాళ్ళు కానీ, అర్హత లేనటువంటి వాళ్ళు కానీ, ఆధారాలు లేనటువంటి వాళ్ళు కానీ ఓటర్ లిస్టులో ఉన్నటువంటి పేర్లను తొలగించడానికి సుప్రీంకోర్టు కూడా చాలా స్పష్టంగా ఆదేశం ఇవ్వడం జరిగింది. సుప్రీంకోర్టు కమిటీ కాన్స్టిట్యూట్ చేసింది. వాళ్ళు టోటల్ వెస్ట్ బెంగాల్లో సుప్రీంకోర్టు మానిటరింగ్ చేసింది. ఎస్ఐఆర్ ఇంత పరిస్థితి రావడం ఏదైతుందో మన దేశంలో కొన్ని రాజకీయ పార్టీలు వాస్తవాలకు విరుద్ధంగా నేల విడిచి సాగు చేస్తూ ప్రతి అంశాన్ని కూడా రాజకీయం చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. నిజమైనటువంటి భారత పౌరుడి ఓటు విలువ పెంచేటువంటి అద్భుతమైనటువంటి ప్రక్రియ. అందుకే నేను ఈరోజు తెలుగు ప్రజలకు, తెలంగాణ ప్రజలకు, ప్రతి ఒక్కరు కూడా తమ ఓటు హక్కు భద్రపరచుకోవాలి మనవి చేస్తా ఉన్నాను.